విజయవాడ కేఆర్ మార్కెట్ గద్దబొమ్మ సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మైలవరపు కృష్ణ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి యూనియన్ జెండాను ఆవిష్కరించి సభ్యులకు కేక్ పంపిణీ చేశారు. 2009 నుండి ఈ యూనియన్ ఏలూరు రోడ్డు మరియు మార్కెట్ పరిసరాల్లో ప్రయాణికులకు విశేషమైన సేవలు అందిస్తుందని ఆయన కొనియాడారు. కేఆర్ మార్కెట్ గద్దబొమ్మ సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాళేశ్వరం మార్కెట్ సత్యనారాయణ స్వామి కూరగాయల చిల్లర వర్తక సంఘం కార్యదర్శి మైలవరపు కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన 250 మంది సభ్యులతో కలిసి యూనియన్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సభ్యులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 నుండి కేఆర్ మార్కెట్ మరియు ఏలూరు రోడ్ ప్రాంతాల్లో ఈ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రయాణికులకు ఎంతో మెరుగైన సేవలు అందిస్తుందని కొనియాడారు. బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు అనుగుణంగా యూనియన్ సభ్యులు క్రమశిక్షణతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు గౌరీ నాయుడు, కార్యదర్శి భార్గవ్, ఏలూరు రోడ్ అధ్యక్షులు గోవింద్, కార్యదర్శి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన విజయవాడ కాళేశ్వరం మార్కెట్ అంబేద్కర్ జయంతి ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మనకేంటంటే ఇక్కడ ఆటో స్టాండ్ మొత్తం ఈయన ఇప్పుడు మన 2009 కానీ కూడా ఇక్కడ యూనియన్ పెట్టడం జరిగింది. అలాగా యూనియన్ పెట్టిన కానీ కూడా ఇక్కడ అన్ని రకాలుగా వాళ్ళంతా కూడా ఒక ఐకమత్యంగా ఉండి అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం. అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళంతా కూడా యూనియన్ రోజు రోజుకి పెంచి డెవలప్ చేయడం జరిగింది. అలాగే మనం ఏంటంటే ఇక్కడ అంబేద్కర్ ఆశయాలకి అన్నింటికి కూడా వీళ్ళు ఎంతో ఇదిగా ఉండి ఇక్కడ అన్ని రకాలుగా కూడా ఈయన మన గౌరీ నాయుడు గారు, అలాగే అప్పుడు మన గోవింద్ ప్రెసిడెంట్ అన్నిళ్ళు, అలాగే మనకి భార్గవ్ ఇక్కడ సెక్రటరీ, వీళ్ళంతా కూడా ఎంతో ఐకమత్యంగా ఉండి ఈ ఆటో స్టాండ్ని అభివృద్ధి జరగాలని చెప్పి ఇంకా కూడా రాను ఇంకా ఎంతో అభివృద్ధి కలగాలి. అలాగే వచ్చిన ఇక్కడ పబ్లిక్ కానీ ఎవరిని కూడా ఇబ్బంది లేకుండా ఈ 2009 కానీ ఈ యూనియన్ పెట్టిన కానీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పబ్లిక్తో కలిసిమెలిసి ఉండి ఏదైనా మనకి కస్టమర్లు ఇబ్బంది లేకుండా చేయడం కూడా చాలా ఆనందకరం. అలాగే ఇక్కడ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి నేను ఈ మీడియా మిత్రులందరినీ కూడా కోరుతున్నాను.